తెచ్చిన దేహము తెలియుమా సాధనావకాశముల కూర్పుగా అంటున్నారు. మళ్ళీ మనం చేస్తాం. ఒకటేమో ఆధ్యాత్మిక తపస్సు, జీవుడుగా తపస్సు. ఈ రెండు తన దగ్గర సంస్కార రూపంలో ఉన్నాయి. దానికోసమని దేహాన్ని తెచ్చుకున్నాడు. మామూలుగా తల్లి తన సంస్కారంతో తపస్సు లేకుండా కణములనిచ్చింది. అయినా తన సంస్కారం పరిమితమైన సంస్కారంతో దానిలో పరిమితం చేసుకొచ్చాడు సామాన్య మానవుడు. ఇప్పుడు ఈ జీవుడు ఎట్లా వచ్చాడు? ఆధ్యాత్మిక తపస్సును నూరిపోసింది గర్భంలో ఉండగానే, జీవభావాన్ని నూరిపోసింది గర్భంలో ఉండగానే. నా తపస్సు నీ తపస్సు, తపస్సు చేత మనం ఒకటి అని నూరిపోసింది ఆ వనిత. అది తెలుసుకొని ఇట్లా దానికోసమని బయటకు వచ్చి ప్రయోగం చేసి చూసుకోవాలి. చెవితి తెలిసింది పరోక్ష జ్ఞానం. దాన్ని ఆచరణలో నిలుపుకుంటే అది ప్రత్యక్ష జ్ఞానం అవుతుంది.